నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. వైఎస్ అవినాష్ రెడ్డి పార్లమెంట్ స్థాయిలో నాటుకోడి రేట్లు మటన్ కన్నా ఎక్కువ ఉన్నాయి, దీని మీద కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయదా అని చెప్పి పాపం చాలా పెద్ద ఎత్తున నిలదీస్తున్నాడు. పార్లమెంట్ స్థాయిలో అటు అవినాష్ రెడ్డి అయితే, అసెంబ్లీ స్థాయిలో గుడ్డు అమర్నాథ్ గారు కోడిగుడ్లు, బొబ్బట్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటి గురించి మాట్లాడుతున్నారు. మరి వీరిద్దరు అధినేత అయినటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి గారేమో కడపలో ఏ పొద్దు అనుకోలేదు ఫ్రెష్ ఫిష్, ఫ్రెష్ మటన్ మాటలు ఇవి వస్తాయని చెప్పి. ఏంటి తిండిగోల? అదేవిధంగా కేతిరెడ్డి వచ్చేసి అక్కడ అమరావతిలో పులసలు పెంచాలని చెప్పి మాట్లాడుతున్నాడు. సో పార్లమెంట్లో ఈ కల్తీ నెయ్యి గురించి ఇంత పెద్ద ఎత్తున సుప్రీంకోర్టు సిట్ కావచ్చు, సిబిఐ సిట్ ఛార్జ్ షీట్ ఇస్తే దాని గురించి మాట్లాడకుండా నాటుకోడి రేటు గురించి మాట్లాడుతున్నాడంటే ఎలా చూడాలంటారు? గురువు గుడ్డివాడైతే శిష్యుడు చెవిటివాడు అవుతాడంట. ఈ రోజున వైఎస్ఆర్సీపీ వాళ్ళ పరిస్థితి అలా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి మాటలు, ఆయన అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులు, వీళ్ళందరూ కూడా తానా అంటే తందానా అని ఎలా చేశారు. ఈ రోజున నిజంగా లోక్సభలో ఎవరైతే అవినాష్ రెడ్డి గారు మాట్లాడారో ఆ మాటలు అర్థం చేసుకోవాలంటే మనం మిమ్స్ వింటాం. మినిమం డిగ్రీ ఉండాలబ్బా అది అర్థం అవ్వాలంటే అని. అలాగా ఆ డిగ్రీ ఉంటే గానీ వాళ్ళకి అర్థం కాదు. మరి అలాంటి అసలు ఏం మాట్లాడాలి, ఈ రోజున రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎదురుగి అసెంబ్లీకి రారు. వచ్చిన ఎంపీ ఏం చేశాడో చూసాము. వీళ్ళకి ఈ రోజున రాష్ట్రంలో ప్రశాంతమైన వాతావరణం కానివ్వండి, ప్రజలకి ఎలాంటి పరిపాలన అందుతుంది, అభివృద్ధి ఏ విధంగా ఉంది, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదేశ్గా ఎలా అడుగులు వేస్తుంది అనేది ఈ రోజున వీళ్ళు రైజ్ చేసిన క్వశ్చన్లోనే మనకు అర్థమైపోతుంది. అంటే ఏంటి సమస్యలు ఏమి లేవు, ఏం చేయాలి, ఇంకా ఈ కోళ్ళు, కుక్కలు, పిల్లులు, ఎలుకలు వీటి మీదే మాట్లాడుకోవాలి. ఇంకా చేసేది ఏమి లేక ఎవరిని ఏ విధంగా క్వశ్చన్ చేయాలో చేతగాక ఈ రోజున ఇలాంటి ఇష్యూ తీసుకొచ్చాడు ఎంపీ అవినాష్ రెడ్డి అనుకోవచ్చు. అయితే వాస్తవానికి అవినాష్ రెడ్డి మామూలుగా చెప్పాలంటే ఇప్పుడు కల్తీ నెయ్యి గురించి అసలు అది నెయ్యే కాదని చెప్పి సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి ఒక సిట్ కూడా ఛార్జ్ షీట్ బయటకు వచ్చింది. వాళ్ళేమో లేదు అసలు కల్తీ ఎక్కడ జరగలేదని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అయితే నిజం కల్తీ అసలు జరగలేదన్నటువంటి ఒక వాదన సరే అక్కడ పార్లమెంట్ స్థాయిలో వినిపించాలి. కానీ అవినాష్ రెడ్డి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ రాష్ట్రంలో తీసుకుంటున్నటువంటి ఒక చర్యలేవి కూడా అక్కడ పార్లమెంట్లో చెప్పడంలో, గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఎంపీలని ఇస్తే మేము కేంద్రం మెడలు వంచి స్పెషల్ స్టేటస్ తెస్తా అన్నారు. కానీ వాస్తవానికి అయితే తెచ్చారు. స్పెషల్ స్టేటస్ ఏదైతే ఉందో 2019-24 లోపల వీళ్ళు చేసినటువంటి నకిలీ మద్యంలో స్పెషల్ స్టేటస్ అనే ఒక బ్రాండ్ కూడా తీసుకొచ్చారు. సో అంటే ఎలా చూడాలి అంటే వీళ్ళకి ప్రజల పట్ల సమస్యలు పట్టించుకోరా, వీళ్ళు ఎప్పుడు కూడా కోడిగుడ్లు, బొబ్బట్లు, అదేవిధంగా కోడిగుడ్డు పైన జగనన్న బొమ్మ, సో వీటిగా పరిమితం అయిపోతున్నారా, అంతకన్నా మించి బయటికి రారా అంటే ఏం చెప్తారు? అంతే. ఇప్పుడు ఈ రోజున ఆయన మాట్లాడే మాటకి మనం జోక్గా చెప్పుకోవాలంటే కోడిగుడ్డు మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేయటం వల్లే ఈ రోజున కోడి మాంసం రేటు పెరిగింది అని చెప్పుకోవాలి. బ్రాండ్ మరి అంతే కదా. మరి ఆ బ్రాండ్ అంత గొప్పగా ఉన్నప్పుడు ఇంక ఈయన ఎందుకు కొత్త క్వశ్చన్ అక్కడ రైజ్ చేయటం? ఈ రోజున సమస్యలు ఏదైతే స్వామివారి నెయ్యి కల్తీ జరిగిందో లడ్డు విషయంలో, మరి దీని మీద కదా అతను మీకు ధైర్యం ఉంటే మీరు నిజంగానే అక్కడ కల్తీ చేయకుండా ఉంటే లోక్సభ స్థాయిలో మీరు అట్లాంటిది క్వశ్చన్ రైజ్ చేయాలి. దాని మీద ప్రస్తావించాలి. మీకు రేపు వచ్చే ధైర్యం లేదు, రారని అనుకుంటున్నాం అందరం కూడా. మరి కనీసం అక్కడైనా సరే ఎంపీ స్థానంలో ఉన్న వ్యక్తిగా, అంటే అందరూ అనుకుంటున్నారులేండి ఆయనకి బాబాయిని వేసేస్తున్నాడు, మరి ఆ రోజున ఏం జరిగిందో అందరికి తెలుసు, బాబాయ్ గొడ్డల పోటు గురించి మాట్లాడమంటే మాట్లాడతాడు కానీ నెయ్యి కల్తీ విషయం గురించి ఇట్లాంటి వాటి మీద చర్చించడానికి ముందుకు ఎట్లా వస్తారు, అది చేసిన జగన్మోహన్ రెడ్డి కదా, మరి అవినాష్ రెడ్డి పాత్ర ఏంటి తెలియదు కదా, అందుకని అతను పక్కన ఉన్నాడు అని. అంటే ఇవన్నీ కూడా వీళ్ళు ఈ రోజున కల్తీ చేసిన మాట వాస్తవం, అంటే అసలు అక్కడ నెయ్యే లేదన్న మాట వాస్తవం. ఒక్క చుక్క కాబట్టి ఒక్క చుక్క. ఈ రోజున కమోడ్ క్లీన్ చేసే టాయిలెట్లకు యూజ్ చేసే కెమికల్స్ అవి కూడా దాంట్లో ఉన్నాయి అంటే ఇంకా అసలు అంతకంటే ఘోరం ఇంకేంటండి. ఇంకా లప్సా అనేటువంటి ఒక ప్రోడక్ట్ యూజ్ చేశారని చెప్పి, సల్ఫ్యూరిక్ యాసిడ్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేశారని చెప్పి చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా కెమికల్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో ప్రముఖులు వాళ్ళు కూడా చెప్తుంది ఏంటి అంటే, ఒక గొడ్డు కొవ్వు తీసుకున్నప్పుడు ఆ కొవ్వుకు అతుక్కొని రక్తపు ఏమంటారు సెల్స్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి.
ఇవి కొన్ని వాసనలు కూడా వచ్చే అవకాశం ఉంటే కుళ్ళిపోయిన వాసన వచ్చింది కదండి. ఇప్పుడు లడ్డు కార్మికులు ఎవరైతే పోటు కార్మికులు ఉంటారో వాళ్ళు భయంకరమైన స్మెల్ వస్తుంది, ఇది నెయ్యి కాదని చెప్పారు కదా. అయితే అలాంటి కొవ్వుకు సంబంధించి లేదా వేరే గొడ్డుకు సంబంధించినటువంటి ఒక అవశేషాలు ఏదైనా వచ్చినప్పుడు అది కాలం కొంత మీరినప్పుడు దాని నుంచి స్మెల్ వస్తుందట. ఈ స్మెల్ని క్లీన్ చేస్తానికి ఇలాంటి సల్ఫ్యూరిక్ యాసిడ్ కావచ్చు, లప్స్ అనేది వాడతారని చెప్పేసి కెమికల్ ఇంజనీర్స్ చెప్పారు. ఇంత ఘోరమైనటువంటి ఒక ఇవి జరుగుతున్న టైంలో దీని గురించి ప్రస్తావిస్తే వాళ్ళ ఏదైతే విజయసాయిరెడ్డి గారు చెప్పారు ఏమనంటే జర్నలిస్ట్ ఆయన గురించి చెప్పాడు, అతను వైసీపీ మా ప్యాకేజ్ సంబంధించిన క్యాండిడేట్ అని చెప్పి. తను ఏం మాట్లాడుతున్నాడంటే ఇంకా లడ్డు గురించి మిగతా అన్ని కూడా బయటికి తొడకండి, ఇంత తోడే బదులు మీకు జగన్ మీద కక్ష ఉంది కాబట్టి ఇలాంటివన్నీ బయటికి తీస్తున్నారు, అసలు అవేవి కూడా సిట్టి చెప్పలేదన్నట్టు మాట్లాడుతూ దాని బదులు ఎందుకు జగన్మోహన్ రెడ్డిని కాల్చి చంపేయండి అని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే జగన్ మీద విద్వేషంతో మీరు ఇలాంటివన్నీ కూడా లేనిపోని పెడుతుంది. నిజంగా లేనిపోనియేనా లేదా సిట్ ఇచ్చిన దాని గురించి లప్సా గురించి కానీ ఇవన్నీ మాట్లాడుతున్నారంటే ఏం చెప్తారు? ఇక్కడ వీళ్ళు ఫస్ట్ దేన్ని కూడా నీ ముక్కేది అంటే ఇలా తిప్పేసి తల చుట్టూ చేయి చూపించినట్లుగా అడిగిన క్వశ్చన్కి ఎప్పుడు కూడా సూటిగా వీళ్ళు ముక్కు సూటిగా సమాధానం అంటారు చూడండి, అలా ఎప్పుడూ చెప్పారు గారు. ఏది మనం అడిగినా కూడా దానికి వంకర టింకర సమాధానం, తలా తోక లేని సమాధానాలే వాళ్ళ దగ్గర నుంచి వస్తాయి, జగన్మోహన్ రెడ్డి గారితో సహా. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు. ఎందుకంటే చేసిన తప్పులేంటి, అవి సరిదిద్దుకోలేనివి ఈ రోజున బయటపడితే వాటి గురించి మనం ఏ విధంగా ఎదుర్కోవాలంటే ఇలాగ వంకర టింకరగా సమాధానాలు చెప్పి చంపేయండి, నరికేయండి, మేము వస్తే రపరప అంటారు. ఇంకొకడేమో పెద్ద పరికలు, కోడి మాంసం లేకపోతే వేట మాంసం ఇలా మాట్లాడుతున్నారు. ఇవి కాదు కదా. ఈ రోజున మీరు 2019 నుంచి 24 వరకు ఏం చేశారు, ఏం జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో అంటే ఈ రోజున ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న నిజాలు చూస్తుంటే ఏం జరుగుతుంది, ఒక్కొక్కరం అసలు మనం ఏం జరిగింది, ఇంత భయంకరమైన అపచారం జరిగిన తర్వాత కూడా ఇంకా వీళ్ళ నోర్లు లెగుస్తున్నాయి అంటే కారణం ఏంటి? ఈ రోజున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నాడు, దానిలో భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నాడు, ధర్మారెడ్డి ఉన్నాడు, సుబ్బారెడ్డి ఉన్నాడు, వాళ్ళ పిఏ చిన్నప్పన్ ఉన్నాడు. మరి మాకేమీ సంబంధం లేదు, అధికారులే చేసేసారు, మాకేం సంబంధం లేదు, పిఏలే చేసేసారంటే ఇంటి యజమానికి తెలియకుండా మరి ఇంట్లో పని వాళ్ళు ఏదైనా చేయగలుగుతారా? ఎన్ని రోజులు చేయగలుగుతారు? అది కాక ఇప్పుడు ఈడీ కూడా ఎంటర్ అయిపోయింది, చిన్నప్పకి సంబంధించినటువంటి ఒక అకౌంట్ డీటెయిల్ తీసుకుంది. మరి నిజంగా ఏది చేయనప్పుడు వైవి సుబ్బారెడ్డి ఎందుకని భయపడుతున్నాడు? అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వమంటే ఇవ్వకుండా కోర్టుకు వెళ్ళాడు. మళ్ళీ నిజంగా కోర్టుకు వెళ్ళిన తర్వాత తను ఏదో ఆపారు, కానీ వాస్తవానికి ఏ భయం ఉందని చెప్పి అంటే ఇప్పుడు ఈడీ కూడా ఎంటర్ అయింది కాబట్టి ప్రతి ఒక్క నయా పైసా ఎవరెవరికి వెళ్ళిందో అవన్నీ కూడా బయట చేస్తారు. దాదాపు 250 కోట్లకు సంబంధించినటువంటి కుంభకోణం కాబట్టి కుంభకోణంలో చాలా పెద్ద ఎత్తున ఇప్పుడు మనకు అక్రమాలు బయటికి రాబోతున్నాయి. సో మొత్తానికి అత్యంత తొందరలో పెద్ద తలకాయలు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఈ రోజునండి మనం ఈడీ ఎంటర్ అయ్యేదాకా వచ్చాం. అసలు ప్రజలు ఊరూరా వాడవాడ ఫ్లెక్సీలు పెడితేనే వాళ్ళకి వణుకు పట్టుకొచ్చింది. ఎక్కడ నిజాలు తెలిసిపోతున్నాయో ఇంకా వీధి వీధికి కూడా ఆ విషయం వెళ్ళిపోతుంది. ఎక్కడ ఎవరు కూడా తెలుసుకోలేని విషయాలు కూడా ఈ రోజున వెల్లడైపోతున్నాయి. మరి అలాంటిది ఫ్లెక్సీలకే అంత భయపడిపోయి ఇంత రాక్షసత్వానికి వీళ్లు పాల్పడి కేసులు పెట్టి అరెస్టులు అయ్యి ఎంత గందరగోళం జరిగిందో జరుగుతుందో కూడా చూస్తున్నాం. మరి ఈ రోజున అధికారులే స్వయంగా రంగంలో దిగాక ఇంకా వీళ్ల పరిస్థితి ఏంటి? ఈ రోజున ఒక్కొక్కరు గంగమ్మ జాతరని మనం చెప్పుకోవాలి. రప్పరప్ప నరికితేనో లేకపోతే మేము వస్తేనో గంగమ్మ జాతర కాదు. ఈ రోజున వీళ్ళు చేసిన తప్పులకి, తప్పుడు పనులకి, తప్పుడు మాటలకి హిందువుల మీద, హిందూ మతం మీద, స్వామివారి దేవాలయం మీద ఎన్ని రకాలుగా చెయ్యకూడని పనులు చేశారో వాళ్ళకు ఒక్కొక్కరికి గంగమ్మ జాతర. ఈ రోజున బైబుల్ చదివే జగన్మోహన్ రెడ్డి గంగమ్మ జాతర అంటే ఎలా ఉండిద్ది? హిందువులని చెప్తున్నాం, గంగమ్మ జాతర అంటే ఎలా ఉండిద్దో చూపిస్తాం. నరకటాలు ఉండవు, వాళ్ళల్లో ఉన్న కొవ్వు పట్టిన మాటలు ఉన్నాయి చూడండి, కొవ్వు పట్టిన పనులు చేశారు చూడండి, దాని ద్వారా తెలుస్తుంది. ఈ రోజున ఈడీ కానివ్వండి, సిబిఐ కానివ్వండి, సిట్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, వీళ్ళు ఏం చేశారు, ఎవరెవరు ఏ విధంగా మరి అక్కడ నడిపించారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని చంపేయండి, నరికేయండి అంటాం ఎందుకు? మరి భూమన కరుణాకర్ రెడ్డి కదా టీటీడీలో వర్క్ చేసింది, ఎవరు చేశారో వాళ్ళు కదా బాధ్యత వహించాలి. ఈ రోజున ఆయనకు కూడా తెలియదు పాపం. జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు, ఎక్కడో తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని పబ్జీ ఆడుకుంటాడు. సకల శాఖల్ని మేనేజ్ చేసింది సజ్జల రామకృష్ణారెడ్డి. తెలిస్తే కాస్త కూస్త ఆయనకే తెలియాలి, ఎందుకంటే అన్ని ఆయనే చూశాడు ఆ రోజున.
మరి ఇలాంటివన్నీ ఇన్ని రకాలు ఉన్నప్పుడు మీరు ఈ రోజున ఎవరంటే వాళ్ళు మీడియా ముందుకు వచ్చేసి ఎవరంటే వాళ్ళని మీ ఛానల్లో కూర్చోబెట్టి మనం ఏదైతే కొవ్వు కలిసిందని ఏదైతే ఈ ఇట్లాంటి లప్స లాంటివి కలిసినాయి అని చెప్తున్నామో వాడు వీడని మాట్లాడుతున్నారు వాళ్ళ ఛానల్లో. ఏంటి జర్నలిస్టుల్ని న్యూస్ రీడర్లని నువ్వెవడోరా మా దేవుడి గురించి. ఇప్పుడు అదే మాట హిందువులు అడుగుతున్నారు. నువ్వెవడవి ఈ రోజున మాట్లాడటానికి, నీకు హక్కు లేదు, కూర్చో కదలకుండా అక్కడ. ఏం జరిగిద్దో ఈ రోజున ఈ ఏదైతే టీటీడీ బోర్డు సంబంధించిన చైర్మన్ గారు వాళ్ళు ఏం నిర్ణయాలు తీసుకుంటారు, ఏ విధంగా కేసును ముందుకు నడిపిస్తారు, ఎవరెవరికి నోటీసులు ఇస్తారు, ఎవరు సంజాయిషి చెప్పుకోవాలనేది నిజం నిలకడ మీద తెలుస్తున్నట్టు తెలుస్తుంది. అప్పుడు ఒక్కొక్కరికి గంగమ్మ జాతర అంటే ఏంటో తెలుస్తుంది. నిజమైన గంగమ్మ జాతర అప్పుడు తెలుస్తుంది. అదే రాష్ట్రం ఇంత వెంకన్న స్వామికి సంబంధించిన ప్రసాదంలో కల్తీ వచ్చి ఇంత పెద్ద గందరగోళం జరుగుతుంటే అక్కడ పార్లమెంట్లోకి వెళ్ళిపోయి మటన్ కన్నా నాటుకోడి రేట్లు ఎక్కువ అవుతున్నాయని చెప్పి మాటల్ని ఎలా తీసుకోవాలండి? అవినాష్ రెడ్డికి భయం వేస్తుండిద్దండి. ఫస్ట్ బాబాయ్ కేసు ఎక్కడొచ్చిద్దో, కోడి కత్తి కేసులు ఎక్కడ వస్తాయో, లేకపోతే గులకరాయి కేసు ఎక్కడొచ్చిద్దో, అసలు బాబాయ్ వేయటానికి కారణం ఏంటో, మరి ఏకుంజామున ఫోన్ ఎవరు చేశారో, ఎవరి ఫోన్ ఎవరి దగ్గర ఉంది, ఎవరు పియ్యి ఆ ఫోన్లో మాట్లాడారు, మరి గుండెపోట, గొడ్డలిపోట, రక్తపు వాంతుల ఏం జరిగింది? ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగితే చిన్నపిల్లడు కదండి, బెంబేలు ఎత్తిపోతాడు. మరి అవేమీ రాకుండానే మనమే ఏదన్నా అయోమయం క్వశ్చన్ ఒకటి వేసామనుకోండి, అందరూ నవ్వుకుంటారు, కామెడీ చేస్తారు. నవ్వితే నవ్వుకున్నారు, ఇంతకంటే ఇంకేంటి అన్నీ, ఇంకా నవ్వితే నాకేంటి సిగ్గు అన్నట్లుగా ఇంకా వాళ్ళకి అన్నీ వదిలేసిన వాళ్ళు. మరి ఇంక వాళ్ళకేముంది, ఎన్ని రకాలుగా ట్రోల్ అవడానికి రెడీగా ఉన్నారు. అసలు విషయాలు బయటికి తీయకుండా ఉంటే చాలు. ఆయన ఏదైతే ఇప్పుడు బెయిల్ మీద బయట తిరుగుతున్నాడో, మరి ఆ బెయిల్ రద్దు అవ్వకుండా ఉంటే బాగుండు. ఫిబ్రవరి 5వ తారీఖునే మళ్ళీ ఎవరోని విచారించాలో కూడా సిబిఐ చెప్పాల్సి వస్తుంది. ఎక్కడ మళ్ళీ బెయిల్ రద్దు అవుతుందనే భయంతో అని చెప్పి అనుకోవచ్చు. ఖచ్చితంగా అతనికి ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితిలో ఏ విధమైన విషయం తీసుకొస్తే అది ఎటువైపు దారి తీసిద్దో, తిరిగి తిరిగి చివరికి తన మెడకు చుట్టుకునిద్దన్న భయంతోనే అవినాష్ రెడ్డి ఇలాంటి మాటలు మాట్లాడాడు అనేది మాత్రం వాస్తవం. ఆయనకు తెలియక కాదు, చేతకాక కాదు. మరి బాబాయిని గొడ్డలతో వేసేసిన ఏమన్నా ఈజీ మనుషులు అండి ఈ రోజున? కాకపోతే ఆయన ఎందుకు చేశాడంటే అన్నీ తెలిసే చేశాడు, ట్రోల్ అవ్వటానికే చేశాడు. వేరే క్వశ్చన్ రైజ్ అవ్వకుండా ఉండాలి అంటే ఇది ఇలాంటి పిత్తబరికలు ఎవరమే మాట్లాడాలి అనేది ప్రజలందరూ ఈ రోజు నవ్వుకుంటున్న విషయం. చూద్దాం, ఖచ్చితంగా పార్లమెంట్ స్థాయిలో నాటుకోడి రేట్లు మటన్ కన్నా ఎక్కువయ్యాయని చెప్పేసి పాపం ఆందోళన చెందుతున్నటువంటి అవినాష్ రెడ్డి గారి యొక్క ఆందోళన అతి తొందరలో తీరాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.